ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈరోజు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆషాఢ మాసంలో. దాని గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారాహి నవరాత్రులు ఆషాఢ మాస శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరుగుతాయి. టోటల్గా మనకి 4 రకాల నవరాత్రులు ఉన్నాయి. ఒకటి శ్యామల నవరాత్రులు, ఇది మాఘమాసంలో వస్తుంది. 2 వసంత నవరాత్రులు, ఇది చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ పాడ్యం నుండి శ్రీరామనవమి వరకు ఉంటాయి. 3వది వారాహి నవరాత్రులు. 4 ఆశ్వేజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు. శ్యామల నవరాత్రుల్ని, వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అన్నింటికీ మూలం, ఏ నవరాత్రులు చేసినా అన్నింటికీ మూలం లలితా పరమేశ్వరి అమ్మవారే. అందువల్ల లలితా పరమేశ్వరి అయినా దుర్గాదేవి అయినా ఈ నవరాత్రులకి ముఖ్యమని చెప్పుకోవాలి. వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు, దశమహావిద్యలలో ఒకరు. వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, అమ్మవారిని ఎలా పూజించాలి, అమ్మవారికి ఏ రకమైన నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారి అవతారాలు ఏమిటి, వాటి పేర్లు ఏమిటి, అమ్మవారికి జ్యోతిషానికి, అమ్మవారి నవరాత్రులకి జ్యోతిషానికి ఎటువంటి సంబంధం ఉన్నది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఆషాఢ శుద్ధ పాడ్యమి అంటే 6/7/2024 నుంచి ఆషాఢ శుద్ధ నవమి 15/7/2024 వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉంటుంది. లక్ష్మీదేవి రూపంలో పూజించితే మానవ రూపంలోనే ఈ అమ్మవారిని పూజ చేస్తాము. వారాహి అమ్మవారిగా పూజ మొదలు పెడితే వారాహి అమ్మవారి రూపంలోనే పూజ చేయాలి. అమ్మవారి విగ్రహం పెట్టుకున్నా పర్వాలేదు, విగ్రహం అయితే చాలా చిన్న అంగుష్టం సైజులోనే పెట్టుకోవాలి. ఫోటో పెట్టుకున్నా పర్వాలేదు. అమ్మవారి 9 అవతారాలు ఉన్నాయి. పాడ్యమి రోజున శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 కూష్మాండ, 3 చంద్రగంట, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాళరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిదాత్రి. అమ్మవారిని ఎలా పూజించాలి అంటే, అమ్మవారి మూలమంత్రం ఉన్నది. ఆ మూలమంత్రాన్ని 108 సార్లు జపం చేయడం వల్ల అలాగైనా చేయొచ్చు. అష్టోత్తర శతనామార్చనతో అమ్మవారిని పూజించవచ్చు. వారాహి కవచం ఉంటుంది, వారాహి కవచంతో పూజించవచ్చు. వారాహి ద్వాదశ నామావళి ఉన్నది, వారాహి ద్వాదశ నామావళితో కూడా అమ్మవారిని పూజ చేయవచ్చు. లలితా పరమేశ్వరికి ఈమె సర్వసైన్యాధ్యక్షురాలు. లలితా పరమేశ్వరి రాక్షస సంహారం చేసేటప్పుడు తన సైనికులకి ఒక అధ్యక్షుడు కావాలి అని తలచి ఈ వారాహి అమ్మవారిని తనలో నుంచి ఒక మాతృకగా సృష్టించింది. ఈమె వారాహి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యానికంతటికి సర్వసైన్యాధ్యక్షురాలు. అందువల్ల మనం వారాహి అమ్మవారిని లలితా సహస్రనామంతో కూడా పూజించిన చాలా మంచి జరుగుతుంది. లలితా సహస్రనామాల్లో 30వ నామమైనటువంటి విసృక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే మంత్రాన్ని 108 సార్లు పూజ చేయడం వల్ల కూడా, జపించడం వల్ల కూడా వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అమ్మవారి అవతారాల్లో మొదటిది నవదుర్గలు నవాంశలు అని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం.
అంటే నవదుర్గ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం, నవాంశ చక్రం అని ఉంటాయి. రాశి చక్రంలో ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఈ 30 డిగ్రీలకి ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు, 2 నక్షత్రాలు, 3 మొత్తంగా ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాలని ఒక్కొక్క పాదం ఒక్కొక్క నవాంశగా చెప్తాము. అందువల్ల ఈ నవదుర్గల్ని నవాంశలకి కనెక్ట్ చేసి అమ్మవారు ఆ డిగ్రీల్లో ఉంటే, గ్రహం ఆ డిగ్రీల్లో ఉంటే అమ్మవారు ఏమి రకమైన లాభాలు ఆ వ్యక్తికి చేకూరుస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. మొదటి నవాంశ శైలపుత్రి, మొదటి దుర్గా అవతారం శైలపుత్రి, 3వ అవతారం చంద్రఘంట. ఇది 3వ నవాంశ. అంటే 6 డిగ్రీల 40 నిమిషాల నుండి 10 డిగ్రీల వరకు ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ఆడసింహం వాహనంగా చేసుకొని ఉంటారు. ఈ శ్లోకం ఏంటంటే, పిండజ ప్రవరారూఢ దండకో వాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్ర ఘంటేతి విస్తృత. ఇక్కడ అమ్మవారు శివుని సాక్షాత్కారం చేసుకున్నాక అవతారం. మనం 2వ అవతారంలో శివుని సాక్షాత్కారం కోసం ఆమె తపన పడుతున్నారని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈమె చంద్రఘంట అవతారం ఏంటంటే, శివుని సాక్షాత్కారం చేసుకున్న తరువాత ఆమె శివుని పక్కకు చేరి శివునికి శక్తినిచ్చి తను శక్తి స్వరూపిణిగా మారుతుంది. అంటే ఇక్కడ క్రియేషన్, ఈ డిగ్రీలలో ఏ రాశిలో అయినా ఏ గ్రహం అయినా 6 డిగ్రీల 40 నిమిషాల నుండి 10 డిగ్రీల వరకు ఉంటే కనుక వారికి క్రియేషన్ మైండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో లేనిది, ప్రపంచానికి అవసరమైనది కనిపెట్టాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. ప్రపంచాన్ని మార్చడానికి వీరు చాలా కృషి చేస్తారు. చంద్రఘంట పేరు కనుక చంద్రుడికి ఎత్తుపల్లాలు ఎట్లా ఉన్నాయో ఈ డిగ్రీలలో గ్రహం ఉన్న వారికి కూడా ఎత్తుపల్లాలు అలాగే ఉంటాయి. అంటే చంద్రుడికి 15 రోజులు క్షయం, 15 రోజులు వృద్ధి. అలా చంద్రుడికి వృద్ధి క్షయాలు ఎలాగున్నాయో ఈ రాశి ఈ గ్రహం, ఈ డిగ్రీల్లో గ్రహం ఉన్న వారికి కూడా వృద్ధి క్షయాలు ఉంటాయి. అలాగే చంద్రుడికి అపనింద వచ్చింది. అదేంటంటే, తారని చంద్రుడు పెళ్లి చేసుకున్నాడు. బృహస్పతి నుంచి తీసుకెళ్ళి, బృహస్పతి భార్య అయిన తారని చంద్రుడు తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అనే అపనింద ఒకటి ఉన్నది. అయితే ఇందులో చంద్రుడు తప్పు కనుక తార ప్రోద్బలమే ఎక్కువ ఉంది. చంద్రుడు తార బలవంతం మీద ఆమెను చేసుకున్నాడు, కానీ తారే ఎక్కువగా చంద్రుని బలవంతం చేసింది. అందువల్ల చంద్రుని తప్పు తక్కువ ఉన్న అపనింద మాత్రం చంద్రునికి చాలా వచ్చింది. అలాగే ఈ డిగ్రీలలో గ్రహం ఉన్న వారికి అపనింద ఎదుర్కొనే అవకాశం చాలా ఉంటుంది. వీళ్ళు ప్రపంచంలో లేనిది కనిపెట్టాలి అని తాపత్రయపడుతూ ఉంటారు. ప్రపంచ గుర్తింపు కావాలి అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇది తృతీయ నవాంశ. అంటే తృతీయంలో ఉన్న గ్రహం కానీ, తృతీయంలో ఉన్న లగ్నం కానీ చాలా 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 బలమైనది. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే పార్వతి శివుని చేరి శివుని పక్కన నిలబడి శివుడికి శక్తినిచ్చి తను కూడా శక్తి స్వరూపిణిగా మారింది. అందువల్ల ఈ డిగ్రీలలో గ్రహం ఉన్న వ్యక్తులు చాలా కష్టపడతారు. వాళ్ళు చాలా బలవంతులుగా ఉంటారు. వారు మంచి మార్గంలో నడిచినట్లయితే వారు అనుకున్నది సాధించడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. అంత పవర్ఫుల్గా వీళ్ళు తయారవ్వగలుగుతారు. అలాగే చాలా క్యాపబుల్గా ఉంటారు. ఎంతటి కార్యాన్నైనా వీళ్ళు సాధించడానికి రెడీగా ఉంటారు. ప్రయత్నం చాలా ఉంటుంది. ఎక్కడైతే పులి, సింహం ఈ వాహనాలు ఉంటాయో అవి ప్రయత్నాన్ని చేయడానికి ప్రేరేపిస్తాయి. అందువల్ల ఇక్కడ చంద్రగంట ఈ 6 డిగ్రీల 40 నిమిషాల నుండి 10 డిగ్రీల్లో ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహం ఉన్న వ్యక్తులు, ఆ రాశిలో ఆ గ్రహం ఉన్న వ్యక్తులు
చాలా పవర్ఫుల్గా ఉంటారు, క్యాపబిలిటీ కూడా చాలా ఉంటుంది, దేన్నైనా సాధించగలుగుతారు. చాలా ప్రయత్నం చేస్తారు, సాధించాలనే పట్టుదల ప్రయత్నం ఉంటుంది. అలాగే తొందరపాటు కూడా ఉంటుంది. తొందరగా ఉద్యోగం రావాలి, తొందరగా పెళ్ళి అవ్వాలి, ఏదైనా తొందరగా జరిగిపోవాలి అనే తొందర వీళ్ళలో చాలా ఉంటుంది. అది తగ్గించుకోవాలి కొద్దిగా. ఇక్కడ అమ్మ శక్తి రూపంలో ఉంది. అందువల్ల ఈ డిగ్రీలలో ఉన్నవాళ్ళు వృద్ధిక్షయాలు పొందుతూ తాపత్రయం పడుతూ ప్రయత్నలోపం లేకుండా పనిచేయాలి.